34వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించింది. ఈ 34వ సామాన్య ఆదివారాన్ని మనందరము కూడా క్రీస్తురాజు మహోత్సవముగా కొనియాడుతుంది. అయితే ఇది దైవార్చన సంవత్సరానికి చిట్ట చివరి ఆదివారం. విచిత్రం ఏంటంటే రాజుల కాలము అంతమైపోయే సమయంలో ఈ యొక్క క్రీస్తు రాజు మహోత్సవాన్ని మనందరము కూడా ప్రారంభించుకున్నాం. 1925 డిసెంబర్ 11వ తారీఖున 11వ భక్తినాథ పాపు గారు ఈ యొక్క మహోత్సవాన్ని ప్రారంభించారు. కారణం ఏంటంటే కోల్పోతూ ఉన్న మానవ విలువలను పునరుద్ధరించడానికి, సమాజంలో జరుగుతూ ఉన్న అరాచకాలను అరికట్టడానికి, శాంతిని నెలకొల్పటానికి, ప్రేమతో పరిపాలించటానికి ఒక రాజు కావాలి. కనుక ఇదిగో మరి ఆ రాజు మహోత్సవాన్ని ఈ రోజున మనందరము కూడా కొనియాడుతున్నాం. అయితే పాత నిబంధనలు మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు రాజును కోరుకున్నారు. అంటే సర్వశక్తివంతుడైన ప్రభుని వాళ్ళు తిరస్కరించి మానవ మాతృడైన రాజు కావాలని, ఇదిగో ఈ లోక ప్రాభవాన్ని అనుసరించి పరిపాలించే రాజు కావాలని కోరుకున్నారు. అదే విధముగా మనం నూతన నిబంధనలో చూస్తే రాజాతి రాజుగా ఇదిగో ఈ లోకములో జన్మించిన ఆ యొక్క క్రీస్తు ప్రభువుని వారు తిరస్కరించారు. మరి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు నిజముగా రాజేనా? ఆయన ఎటువంటి రాజు? ఆయన రాజ్యము ఎలాంటిది? ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఈ రాజుకి ఇదిగో మరి యొక్క లోక రాజులకు ఉన్న వ్యత్యాసం ఏంటి? ఈరోజు మనందరము కూడా తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఇదిగో క్రీస్తు ప్రభు రాజేనా అని మనము ధ్యానం చేసినట్లయితే మరి వాక్యాలను కనుక మనము పరిశీలిస్తే లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనములో ఇదిగో వాక్యము తెలియజేస్తుంది. తండ్రి అయిన దావీదుని సింహాసనమును ఆయనకు ఇచ్చును. అదే విధముగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తున్నాం. ముగ్గురు జ్ఞానులు పలుకుతూ ఉన్నారు, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా? అదే విధముగా యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనములో మనం చూస్తే ప్రజలు యేసు ప్రభువును రాజుగా చేయాలని వారందరూ కూడా మరి ప్రయత్నము చేస్తున్నట్లుగా అక్కడ వాక్యాలను వింటూ, అదే విధముగా యోహాను సువార్త 19వ అధ్యాయము 21వ వచనములో మరి పిలాతు యేసు ప్రభువును సిలువ వేసిన తర్వాత ఆ సిలువపై పెట్టే విధముగా మరి ఈ యొక్క మాటలు అంటూ ఉన్నారు, నజరేయుడైన యేసు యూదుల రాజు అని. ఈ వాక్యాల ద్వారా మనందరికీ కూడా స్పష్టమయ్యే విషయం ఏంటంటే క్రీస్తు ప్రభువు రాజు అని. అయితే ఆయన ఎటువంటి రాజు? మనం యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదివినట్లయితే ఆయన నీతిని నెలకొల్పటానికి వచ్చిన రాజు, శాంతిని స్థాపించటానికి వచ్చిన రాజు, ఇదిగో ధర్మ పాలన చేయటానికి వచ్చిన రాజు అని ఆ యొక్క వాక్యాల ద్వారా మనందరము కూడా తెలుసుకుంటున్నాం. అదే విధముగా యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 15-17 వచనాలలో మనం చూసినట్లయితే ఈ రాజు మంచి కాపరి అని వాక్యాలు తెలియజేస్తూ ఉన్నాయి. త్యాగమయుడైన రాజు, తన మంద కోసము ఇదిగో తన ప్రాణాలను కూడా అర్పించే మంచి కాపరి అయిన రాజు ఈ యొక్క రాజు అనే వాక్యాలు అంటూ ఉన్నాయి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనము లూకాసు వార్త 4వ అధ్యాయము 5-7 వచనాలలో చూస్తే సైతాను ప్రభువుని శోధించింది. ఎందుకు శోధించింది అంటే ఇదిగో ఆయనను ఈ లోకానికి రాజుగా చేయాలని సైతాను శోధించింది. అందుకే అంటూ ఇదిగో నీవు గనక మోకరించి సాష్టాంగపడి నాకు నమస్కరిస్తే ఇదిగో ఈ ప్రపంచం మొత్తము కూడా నీ ఆధీనము చేస్తాను. కానీ ఏ సహోదరి సహోదరులారా, ప్రభువు ఇదిగో ఈ లోక రాజు కాదు, ఆయన ఆధ్యాత్మికమైన రాజు. అందుకే ఈ రోజున ఆ ప్రభువు మనందరికీ కూడా స్పష్టం చేసే విషయం, సర్వశక్తివంతుడైన ప్రభువు ఆయన. ఈ లోక రాజుల వలె
ఆయన కాదు. అయితే ఆయన యొక్క రాజ్యము ఎలాంటిది? మనము వాక్యాలను గనక చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 42-43 వచనాలలో మనం చూసినట్లయితే, సిలువలో కొట్టబడిన ఇదిగో కుడివైపున ఉన్న మంచి దొంగ ప్రభుని వేడుకుంటూ ఉన్నాడు. ప్రభు, నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను గుర్తుంచుకోవాలి. దానికి సమాధానంగా క్రీస్తు ప్రభు పలికిన మాట, నేడే నీవు నాతో పాటు పరలోకములో ఉంటావు. ఇక్కడ యొక్క మాటల ద్వారా మనందరికీ కూడా స్పష్టమయ్యేది, ఇదిగో ఆయన ఈ లోక సంబంధమైన రాజు కాదు, పరలోక రాజు. ఆయన రాజ్యం పరలోకం, ఆయన రాజ్యము స్వర్గరాజ్యం, ఆయన రాజ్యము దైవ రాజ్యము. ప్రియ సహోదరి సహోదరుడా, యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనములో ప్రభు తెలియజేస్తున్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుని రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని ఈ యొక్క వాక్యాల ద్వారా మనందరికీ కూడా ప్రభు స్పష్టం చేస్తుంది. అయితే ఈ రాజు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనము మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనము చూసినట్లయితే, నేను సేవ చేయటానికి వచ్చాను కానీ సేవింపబడుటకు రాలేదు అని ప్రభు స్పష్టం చేస్తుంది. అదే విధముగా ఆయన చెప్పే మాట, నేను పాపులను పిలవవచ్చాను కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు. ప్రభు ఈ లోకానికి వచ్చింది సేవ చేయటానికి. ప్రభు ఈ లోకానికి వచ్చింది ఇదిగో సమస్త మానవాళిని కూడా రక్షించడానికి. ప్రభు ఈ లోకానికి వచ్చింది మనందరినీ కూడా మన ఈ యొక్క బాధల నుంచి, ఈ యొక్క సమస్యల నుంచి, ఈ పాప బంధాల నుంచి, ఈ యొక్క సైతాను శక్తుల నుంచి విడిపించి ఇదిగో మనందరినీ కూడా శాశ్వతమైన రాజ్యము, మోక్ష రాజ్యము, పరలోక రాజ్యానికి మనందరినీ కూడా చేర్చడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే మన కోసమై ఆయన పరలోకాన్ని వీడి ఈ భూలోకానికి అత్యంత ఇదిగో దీన నరు రూపము ధరించి సామాన్యమైన మానవునిగా ఈ లోకములో ఆయన జన్మించాడు. అందుకే ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 7వ వచనము నుంచి మనము 11వ వచనం వరకు చదివినట్లయితే, ఆయన తనను తాను రిక్తుని చేసుకొని సేవకు రూపము దాల్చి మానవ మాతృడిగా జన్మించాడు అని, మరి ఆయన శిలువ మరణము వరకు కూడా విధేయుడయ్యాడని వాక్యాలు తెలియజేస్తుంది. కనుక ఈ యొక్క వాక్యాల ద్వారా మనం గ్రహించగలిగినది, ఆయన వినయాత్ముడైన రాజు, విధేయుడైన రాజు, తండ్రి యొక్క చిత్తాన్ని శిరస వహించే ఇదిగో రాజు ఈ యొక్క క్రీస్తు రాజు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోక రాజులకు మన క్రీస్తు రాజుకు ఉన్న వ్యత్యాసం ఏంటి? మనము చూసినట్లయితే అనేకమైన వ్యత్యాసం. మనము గనక ధ్యానం చేస్తే ఎన్నెన్నో వ్యత్యాసాలు, ఎన్నెన్నో తేడాలను మనందరము కూడా గుర్తించగలము. ప్రియ సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా మనము ఈ లోక రాజు యొక్క స్థితిగతులను గనక చూస్తే, ఈ లోక రాజులు పెద్ద పెద్ద భవనాలలో జన్మిస్తారు. కానీ క్రీస్తు రాజు పశువుల పాకలో అత్యంత దీనమైన స్థితిలో ఆయన జన్మించారు. అదే విధముగా ఆయన రాజ్యము ఇదిగో సకల వైభవాలు, ఈ లోక వైభవాలతో నిండినది కాదు. ప్రభుని రాజ్యము ఇదిగో జీవముతో సత్యముతో నింపబడినది. ఈ లోక రాజులు గుర్రాలపై స్వారీ చేస్తారు, గజములపై, గజరథములపై వారు ప్రయాణం చేస్తారు. కానీ మన క్రీస్తు రాజు గాడిదపై ఆయన స్వారీ చేస్తున్నారు. అదే విధముగా ఈ లోక రాజుల కిరీటాలు బంగారము వజ్రాలతో పొదిగి ఉంటాయి. కానీ మన క్రీస్తు రాజు యొక్క కిరీటము ముండ్లతో పొదిగి ఉంది. ముండ్ల కిరీటము ఆయన యొక్క కిరీటం. సింహాసనము బంగారముతో చేయబడినది కాదు, ఆయన సింహాసనము సిలువ. అదే విధముగా మనము చూస్తే ఆయన రాజ్యము ఇది శాశ్వతమైనది వాక్యాలు. ఈ లోక రాజులు కొద్ది కాలమే, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. కానీ క్రీస్తు రాజు యొక్క ఇదిగో కాలము శాశ్వతమైనది.
ఆయన పరిపాలనము శాశ్వతమైనది. సహోదరి సహోదరుడా, ఆయన ఇదిగో తన యొక్క మంద నిమిత్తమై, తన ప్రజల నిమిత్తమై తన ప్రాణాన్ని. ఈ లోక రాజులు ప్రజల ప్రాణాలను బలి కోరుతారు. ప్రజల వెనకాల నుండి ప్రజలను ముందుకు నెడుతూ ఉంటారు. కానీ మన క్రీస్తు రాజు మన ప్రాణాలను కాపాడటానికే తన ప్రాణాలను బలి చేస్తూ ఉన్నాడు. ఆయన మనకంటే ముందుగా ఇదిగో మరి మనందరి యొక్క ప్రాణాలను కాపాడటానికే, మనందరినీ కూడా రక్షించటానికే ఆయన తన ప్రాణాలను బలి చేస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరుడు, అదే విధముగా శత్రువులను సంహరించేవారు ఈ యొక్క లోక రాజు. కానీ మన క్రీస్తు రాజు శత్రువులను ప్రేమించే రాజు, శత్రువుల కోసం ప్రార్థన చేయమని చెప్పే రాజు. ఇదిగో శత్రువులను ప్రేమిస్తూ వారి మారు మనస్సు కొరకై మరి కాంక్షించమని చెప్పే రాజు మన యొక్క క్రీస్తు రాజు. అదే విధముగా ఈ సహోదరి సహోదరుడా, ఈ లోక రాజులు అహంకారముతో గర్వముతో ఉంటారు. కానీ మన క్రీస్తు రాజు వినయాత్ముడైన రాజు, విధేయత కలిగిన రాజు. కనుక మరి ఈ లోక రాజులు ఇదిగో మన క్రీస్తు రాజుకున్న యొక్క వ్యత్యాసాన్ని మనందరము కూడా గమనించాలి. ఈ రోజున యొక్క క్రీస్తు రాజు మహోత్సవము రోజున ఇదిగో మన జీవితాలను ఆ క్రీస్తు రాజుకి సమర్పించుకున్నాం. ఆయన శాంతిని చేకూర్చే రాజు, సమాధానాన్ని తీసుకుని వచ్చే రాజు, మనందరినీ కూడా శాశ్వతముగా ప్రేమించే రాజు, మనందరినీ కూడా మన్నించే రాజు, మనందరి యొక్క మార్పును కోరుకునే రాజు, మనందరము కూడా నిత్యము జీవించాలని కాంక్షించే రాజు, మనపై ఎల్లప్పుడూ దయా కనికరములను చూపించే రాజు. ఇదిగో మన నుండి మరి ఏది కూడా ఆశించని రాజు, మనందరినీ కూడా తన యొక్క హక్కున చేర్చుకోవాలని తపన పడే రాజు మన యొక్క ఈ క్రీస్తు రాజు. ఈ సహోదరి సహోదరుడా, కనుక ఈ రోజున మన హృదయాన్ని, మన జీవితాన్ని ఆ ప్రభునికి అర్పించుకున్నాం. మన హృదయానికి రాజుగా ఆ క్రీస్తు రాజును మనందరము కూడా నిలుపుకుందాం. ఆయన యొక్క పరిపాలనలో మనందరము కూడా జీవించ సంసిద్ధులమవుదాం. ఇదిగో ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన రాజాతి రాజు, రాజులకు రాజు, పరలోక భూలోక అధిపతి అయిన ప్రభు, సర్వశక్తివంతుడైన ప్రభు. ఆ రాజు ఇదిగో మరి రెండవ రాకడ సమయంలో అత్యంత శక్తివంతుడైన రాజుగా రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడ సమయంలో సిద్ధపడి ఉన్న ఆయన బిడ్డల వలె, సిద్ధపడి ఉన్న విశ్వాసుల వలె, సిద్ధపడి ఉన్న వివేకవంతులైన కన్యల వలె ఇదిగో ఆయన నీతిమంతులుగా పరిగణించే ఆయన యొక్క బిడ్డల వలె మనందరము కూడా సిద్ధపడి రూపొంది ఆయన రాకడ సమయంలో మరి ఆయన యొక్క వారి రాకడలో మనందరము కూడా ఆయనను చేరుకుని ఒకనాడు ఆయన రాజ్యములో స్థానం పొందే బిడ్డలుగా మనందరము కూడా జీవించే భాగ్యాన్ని మనకు ఆ ప్రభు దయచేయాలని, దానికి కావలసిన ఆశీర్వాదములు, దీవెనలు, వరాలు మనందరిపై కూడా ఆ ప్రభు దండిగా నిండుగా కుమ్మరించాలని ఈ సమయంలో మనందరము కూడా ప్రార్థన చేద్దాం. సర్వశక్తివంతుడా, ప్రేమమయుడా, రాజాతి రాజ, రాజులకు రాజువైన మా ప్రభువా, నీకే వేలాది వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు దేవా. తండ్రి, క్రీస్తు రాజు మహోత్సవం రోజున ప్రభువా ఆ ప్రభుని గుర్తించి, ఆ ప్రభుని స్వీకరించి, ఆ ప్రభుని అంగీకరించి ఆయన రాజ్యాధికారములు, ఆయన యొక్క పాలనలు, ఆయన కాపుదలలు, ఆయన సంరక్షణలు, ఆయన నడిపింపులు సదాకాలము కూడా మా జీవితాలను జీవిస్తూ ప్రభువా ఒకనాడు శాశ్వతమైన ఆయన రాజ్యములో చేరే భాగ్యాన్ని ప్రభువా మా అందరికీ దయచేయమని మా ప్రభువును క్రీస్తు రాజు అయిన ప్రభు నామములో ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఈ సమయంలో క్రీస్తు రాజు మహోత్సవ సందర్భముగా రాజు అనే నామము ధరించిన ప్రతి ఒక్కరికి కూడా పండుగ శుభాకాంక్షలు, ఈ మహోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ, అదే విధముగా క్రీస్తు రాజును తమ యొక్క జీవిత రాజుగా, తమ యొక్క కాపరిగా, తమ యొక్క రాజాతి రాజుగా స్వీకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పండుగ, ఈ మహోత్సవ శుభాకాంక్షలు